వాస్తవంగా మనకి ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు ఇట్లాంటి వాటిట్లో ఏమైనా బుక్ చేస్తే అప్పుడు సాధారణంగా ఏం చూస్తాం, వాళ్ళు ఫోన్ చేస్తారు దగ్గరలోకి వచ్చాక, అడ్రస్ దగ్గరలోకి వచ్చాక ఏ బిల్డింగు ఏంటి ఇట్లాగ వచ్చింది పార్సిల్ అని చెప్పి. అప్పుడు అన్న అని మాట్లాడుతుంటారు, సరదాగా తీసుకుంటాం. ఎందుకని సోదర భావాన్ని ఎవరు ఎక్స్ప్రెస్ చేసినా సరే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కొంతమంది ఎవరన్నా సార్ అనేవాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం ఎక్కువ మంది అన్న అన్నే మాట్లాడతారు, అన్న మీ దగ్గరలో ఉన్నామన్నా అని చెప్పేసి. వాస్తవంగా దగ్గరికి వచ్చేది వస్తే వాళ్ళ వయసు మా బిడ్డల వయసు ఉంటుంది. కాకపోతే అన్న అనేటటువంటి ఒక మంచి పదం మర్యాదగా మాట్లాడుతున్నారు కాబట్టి తీసుకుంటాం. కానీ ఇప్పుడు కొంతమంది కుర్రోళ్ళు బ్రో అని కూడా మాట్లాడుతుంటారు. ఈ కాలం మారింది కాబట్టి ఆ యాక్సెన్స్లో మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ బ్రో అన్నందుకు దాడి చేయటం, కొట్టడం, చితక బాధటం విశాఖపట్నంలో జరిగింది. చివరికి మొట్టమొదటిసారి స్విగ్గీ లాంటి వాటిట్లకు కూడా యూనియన్లు ఉండాలి అన్నటువంటి ఫీలింగ్ తెచ్చినటువంటి సందర్భం. స్విగ్గీ బాయ్ వెళ్ళి డెలివరీకి ఇస్తే విశాఖపట్నంలో ఆ ప్రసాద్ అనే వ్యక్తి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఓనర్ బ్రో అన్నందుకు గాను కొట్టడం, పని మనిషితో దాడి చేయించడం, అట్లాగే కింద వాచ్మెన్తో దాడి చేయించడం, పైగా మళ్ళీ అర్ధనగ్నంగా పంపించడం, ఇదంతా ఇంతవరకు సినిమాల్లో ఎక్కడో శాడిస్టిక్ ప్లెజర్ ఎంజాయ్ చేసే వాళ్ళని చూస్తుంటాం, లేదా అహంభావాల్ని అహంకారాన్ని చూస్తుంటాం. నిజ జీవితంలో మన కళ్ళెదుటిగా కనిపించింది. అందరూ పోగయి ఉద్యమించేటప్పటికి పోలీసులు రంగంలోకి దిగారు, సిన్సియర్ అధికారులే ఉన్నారు అక్కడ. అందుకనినే అటు ఏసీపీ కానీ ఇటు కమిషనర్ కానీ వేగంగా స్పందించారు, యాక్షన్ తీసుకుంటున్నారు. బట్ క్రమంగా ఇలాంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయన్నటువంటి కొత్త అంశం బ్రో అన్నందుకు బాధేటటువంటి ఒక విచిత్రమైన పరిణామం చూస్తున్నాం.